జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ఖరీదుగా మారింది. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదల అన్ని ప్రధాన పార్టీలో కనిపిస్తున్నది. అందుకే ఖర్చుకు వెనకాడడం లేదు. పోటీలు పడి మరీ డబ్బులు కుమ్మరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది. నామినేషన్ దాఖలు నాటి నుండి పోలింగ్ ముగిసే వరకు బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలు సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ కోసం పార్టీలు పక్కా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక ఓటుకు 2 నుండి 3 వేలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు సగటున 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు ప్రిపేర్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. లీడర్లు, కేడర్ల ప్రచార ఖర్చులు, పార్టీల ప్రచార సభలు, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అత్యంత కీలకమైన పోల్ మేనేజ్మెంట్ కోసం ఒక్కో పార్టీ 100 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని తెలిసింది. ప్రచార ఆర్భాటంలో ఖర్చుకు ఏ పార్టీ వెనుకాడడం లేదని తెలుస్తోన్నది. పోటీలు పడి మరీ పెద్ద ఎత్తున డబ్బులు బయటికి తీస్తున్నాయి. ప్రచార కార్యక్రమానికి నగరంలోని ఇతర ప్రాంతాల నుండి జనాలను రప్పిస్తున్నారు. అందుకు ఒక్కొక్కరికి 500 వరకు, మగవారికి అదనంగా లిక్కర్కు పైసలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక నియోజకవర్గంలో మొత్తం సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం ఓట్లు సొంతం చేసుకున్న పార్టీకి గెలుపు ఈజీ అవుతుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా సుమారు 2 లక్షల మంది ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు ప్లానింగ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఓ పార్టీ 2000 ఇస్తే మరో పార్టీ అంతే మొత్తం లేదా అంతకన్నా ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. దీంతో మూడు పార్టీలు కలిపి ఒక్కో ఓటర్కు దాదాపు 5,000 వరకు సగటున నగదు ఇచ్చేందుకు ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే డబ్బులను నియోజకవర్గంలోని డంప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా స్లమ్ ఏరియాలో ఉండే ఓటర్లకు సమాన స్థాయిలో నగదును ఇవ్వాలని, లేకపోతే విమర్శలు వచ్చే ప్రమాదం ఉందనే ఉద్దేశంలో అన్ని పార్టీలు ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్లో నగదుతో పాటు లిక్కర్ బాటిల్ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. పురుషులకు నగదుతో పాటు అదనంగా క్వార్టర్ లేదా హాఫ్ బాటిల్ ఇచ్చేందుకు కూడా అన్ని పార్టీలు పక్కా ప్లాన్ చేసుకున్నాయి. అందుకోసం ఒక్కో పార్టీ సగటున 15 కోట్ల రూపాయల మద్యాన్ని కొనుగోలు చేసి నియోజకవర్గంలోని కేడర్ ఇళ్లలో భద్రపరిచినట్టు తెలుస్తుంది. ప్రత్యర్థి పార్టీలు డంపులను గుర్తించకుండా రహస్య ప్రాంతాల్లో నగదు, మద్యాన్ని నిల్వ చేసినట్టు అన్ని పార్టీల కార్యకర్తల మధ్య చర్చ జరుగుతున్నది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కో బూత్కు ఒక్కో పార్టీ ఒక్కో లీడర్కు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి నుండి ప్రచారం ముగిసే వరకు సదరు ఇన్ఛార్జీలు బూత్ పరిధిలో ఉన్న పార్టీ లీడర్లు కేడర్ల ప్రచారానికి వచ్చినందుకు భోజనాలు పెట్టించాలి. రోజు మందు పార్టీలు ఇవ్వాలి. అందుకోసం ప్రతిరోజు ఒక్కో బూత్కు కనిష్టంగా 10,000 రూపాయల చొప్పున పార్టీలు అయితే మాత్రం ఖర్చు చేస్తున్నాయి. అంటే పోలింగ్ ముగిసే వరకు ఒక్కో పోలింగ్ బూత్కు 1,00,000 రూపాయల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనిష్టంగా 10 రోజుల కోసం అన్ని పార్టీలు బూత్ స్థాయి లీడర్ల ఖర్చుల కోసం 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కలు తీస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి, ఇంత పెద్ద మొత్తంలో ప్రధాన పార్టీలు అయితే మాత్రం ఖర్చు చేయడానికి సిద్ధమవుతుంది. ఒకవైపు ఈసీ నిబంధనల ప్రకారం మాత్రం లెక్కలు అయితే మాత్రం టెక్నికల్గా చూపించినప్పటికీ కూడా కనిపించని ఖర్చు, కనపడని ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఈ యొక్క లెక్కల ఖర్చులను కూడా గుర్తించాలి. ప్రధాన పార్టీల మధ్య ఈ డబ్బు యొక్క ప్రభావాన్ని తగ్గించాలి. ఓటర్లను ప్రభావం చేయకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది ప్రజాస్వామికవాదులు అయితే మాత్రం ఇటు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది మూడు ప్రధాన పార్టీలకు సవాల్గా మారిపోయింది. అధికార పార్టీ ఎలాగైనా గెలవాలి, గెలిచి గ్రేటర్లో పట్టు సాధించాలి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందని ప్రత్యర్థులు తిప్పికొడుతున్న ఆరోపణలు అయితే మాత్రం ఈ గెలుపు ద్వారా మొత్తం ఫుల్ స్టాప్ పెట్టాలని అధికార పార్టీ చూస్తుంది. ఇదే సందర్భంలో తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని మాత్రం బీఆర్ఎస్ చూస్తుంది. తద్వారా మేమే ఇక ప్రత్యామ్నాయము, ఇక కాంగ్రెస్ పాలన అయిపోయింది, ఇక మా వైపే ఉన్నారని ఒక మెసేజ్ ఈ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవడం ద్వారా చూస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటి, కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం, ఆయన స్వతహాగా కేంద్ర మంత్రి కావడం, ఆయన సికింద్రాబాద్ పరిధిలోకి జూబ్లీహిల్స్ రావడంతో ఈ చెమటవలసి వస్తుంది. ఇదే సందర్భంలో కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమైన తర్వాత ఆయనపై కూడా బాధ్యతలు ఉండడంతో ఇక ఎలాగైనా ఇక్కడ గతంతో పోలిస్తే
ఓట్ బ్యాంకు పెరగాలి, ఎలాగైనా ఇక్కడ గెలిచి డబుల్ ఇంజన్ సర్కార్ అనే మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, తద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో తర్వాత వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని కూడా ఇటు బీజేపీ చూస్తుంది. అందుకోసమే 3 ప్రధాన పార్టీలు అయితే మాత్రం చాలా సీరియస్గా చూస్తున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని కూడా ఏ పార్టీ కూడా వదిలిపెట్టట్లేదు. హిందూ సంబంధించిన ఇష్యూ రాగానే దాన్ని గట్టిగా తీసుకొని కూడా ఇటు బీజేపీ వెళ్తుంది. ఇక బీఆర్ఎస్ చిన్న అంశాన్ని దొరికినా కానీ ఇటు ఏ ఒక్కటి వదిలిపెట్టట్లేదు. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ప్రతి చిన్న అవకాశాన్ని కూడా జాడ విడచకుండా ఇటు సభలు, సమావేశాలు, సోషల్ మీడియా ఇట్లా మొత్తం కూడా ఇంటర్నల్గా అన్ని రకాలుగా కూడా ఇటు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి, అలాగే ఎలాగైనా బీఆర్ఎస్ గెలవాలి, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి, సెంటిమెంట్ను ఇటు ఓట్ బ్యాంక్గా మలుచుకోవాలి, అలాగే ప్రత్యామ్నాయ పార్టీ మాదే, మరోసారి కేసీఆర్ రాబోతున్నాడు, ఇక్కడ జూబ్లీస్లో కూడా గతంలో ఇక్కడ ఉన్న పార్టీని మరింత బలంగా చేర్చుకోవాలి, అధికార పార్టీ చేస్తున్న యొక్క వ్యూహాన్ని తిప్పుకొట్టాలని కూడా ఇటు బీఆర్ఎస్ చూస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఖర్చు విషయంలో మాత్రం 3 పార్టీలు అయితే మాత్రం సీరియస్గా ఉన్నాయి. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎలాగైనా గెలవాలి అనేది అయితే మాత్రం ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. మరి ఓటర్లు ఎటువైపు అడిగేస్తారు, మరి ఎవరిని గెలిపిస్తారని మాత్రం మరికొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కూడా అన్ని ప్రధాన పార్టీలు అయితే మాత్రం ప్రచార తీరు జరుగుతున్న వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. మరి యొక్క తీరుపై మీకున్న ఉద్దేశం ఉండి పెరుగుతున్న ఖర్చు, ఓటర్లకు ప్రలోభ పెడుతున్న తీరుపై మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.